తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. టిఆర్ఎస్ పార్టీకి బీజాలు ఎప్పుడు పడ్డాయి అంటే 1997 లోనే పడ్డాయి. ఎట్లా ఏర్పడ్డది టిఆర్ఎస్ పార్టీ? 1997 అక్టోబర్ 14వ తారీఖు నాడు మేధావులంతా కలిసి తెలంగాణ ఐక్య వేదికగా ఏర్పడ్డారు. తెలంగాణలోని 28 సంఘాలన్నీ తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడి మలిదశ ఉద్యమాన్ని నడిపించింది. దానికి కర్త కర్మ క్రియ ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. దాంట్లో 2 కమిటీలు వేసారు, స్టీరింగ్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ అని. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు 3 సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. కాబట్టే జయశంకర్ సార్ని తెలంగాణ సిద్ధాంతకర్త అంటాం. మొదటిది ఏంటండి? తెలంగాణ భావ ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు జరగాలి. చిట్ట చివరిది రాజకీయ ప్రక్రియ. తెలంగాణ భావ ప్రచారంలో భాగంగా అమెరికాకు వెళ్ళినటువంటి జయశంకర్ సార్ 1999లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థను స్థాపించింది.